నమస్తే అండి. మన దేశంలో ప్రతి ఇంటికి ఆర్థిక విద్య అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక 3 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. చివరాఖరికి మనుషులు ఇంట్లోంచి ఎందుకు బయటికి రాలేదని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నోళ్ళు గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు డబ్బులు వేసుకొని ఖననం చేసినటువంటి పరిస్థితి. అలా ఉంది మన సమాజం. అంటే ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 70 ఏళ్ళు పైన అవుతుంది. ఇప్పటికీ కూడా ఆర్థిక విద్య మీద అసలుకి ఎంత సంపాదిస్తానో, ఎంత తింటానో, ఎంత ఖర్చు పెడతానో, ఎంత దాయాలి, ఏ చిన్న పని చేసినా రోజుకి 400 300 వస్తే 300 200 రూపాయలు. అరే, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా అందరూ ఏదో ఒక రూపాయన పని చేస్తే కనుక ఒకళ్ళ సంపాదన దాపెట్టుకుని ఇంకో సంపాదన తినొచ్చు కదా. కానీ మనకు ఉండేటటువంటి వ్యసనాలు, మనకి మందేస్తే కానీ పూట గడవదు. తిండి తినటం కంటే మందేయాలన్నమాట, పిల్లలను వదిలేయాలన్నమాట. సో విషయం ఏంటంటే, అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక 3 రోజులు మృతదేహంతో నివసించినటువంటి కుటుంబ సభ్యులు. నిజంగా ఇలాంటి దారుణమైన వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంటి యజమాని ఫిర్యాదుతో స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు జరిపించినటువంటి పోలీసులు. పైగా వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్లో ఉండి, అంటే మరి ఏమనుకున్నారో ఏమో వాళ్ళు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎల్బి నగర్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి స్వామిదాస్. ఇతనికి వచ్చేసి 76 ఏళ్ల వ్యక్తి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే క్రమంలో తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని ఉద్యోగం మానేసిన స్వామిదాస్ చిన్న కూతురు. ఆరోగ్య పరిస్థితి విషమించి స్వామిదాస్ మరణించగా అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక 3 రోజుల నుంచి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని నివసించిన కుటుంబ సభ్యులు. 3 రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి ఇంటి యజమాని ఘటనా స్థలానికి చేరుకొని విషయం తెలుసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు జరిపించినటువంటి పోలీసు. ఇది ఇలా ఉంది పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు అంత్యక్రియలకైనా డబ్బులు దాచుకుపోతే ఎలాగా? దినం భోజనాల కంటే అవసరం లేదు, అంత్యక్రియలకైనా ఉండాలి కదా. ఇంట్లో ఒక 5,000 రూపాయలన్నా మినిమం ఉంచుకోవాలి కదా. సో ఇలా ఉంది సమాజం, ఇలా ఉన్నాయి పరిస్థితి.